జగన్ని తిట్టడానికి ఏకమైన మీరు రాష్ట్రం కోసం ఏకమై పోరాడలేరా? ఏపీలోని ప్రజాస్వామ్యవాదులు, రాష్ట్ర ప్రేమికులు ఇప్పుడు ఇదే మాటను అడుగుతున్నారు. అటు అధికార టీడీపీ నేతలను, ఇటు కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ నేతలను కూడా వారు ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు. జగన్పై ఒంటికాలిపై లేచిన అన్ని పక్షాలను వారు ప్రత్యేకంగా అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే. జగన్పై కామెంట్లు చేసేందుకు, తిట్టిపోసేందుకు చూపిన ఐకమత్యంలో పావలా అంతా రాష్ట్రం కోసం చూపిస్తే బాగుంటుందని కూడా వారు హితవు పలుకుతున్నారు. రాష్ట్ర ప్రజల ఓట్లతో గద్దెలెక్కి అధికారం అనుభవిస్తూ ప్రజల కోసం ప్రజల పక్షాన ఏకమైతే తప్పేంటని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారు. విషయంలోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానంటే తన సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టి మరీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తాను సిద్ధమని జగన్ ఓ నేషనల్ మీడియా సంస్థకు వెల్లడించారు. వాస్తవానికి బీజేపీతో పొత్తు అంటేనే చాలు అధికార పక్షం ఎంతగా తనపై బురద జల్లుతుందో జగన్కు బాగా తెలుసు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీతో నంద్యాల ఎన్నికలకు వారం ముందు భేటీ అయినప్పుడే తీవ్రంగా ప్రచారం చేయించారు. ముస్లిం వ్యతిరేకిగా మారిపోయాడంటూ జగన్కు ముస్లిం ఓట్లను దూరం చేసేందుకు అన్ని అవకాశాలను వాడుకున్నారు. ఇక ఇప్పుడు బీజేపీతో 2019లో ఎన్నికల దోస్తీ అంటే ఇంకా రెచ్చిపోతారని, తనపై లేనిపోని అబాండాలను సైతం వేస్తారని జగన్కు తెలుసు. అయినా కూడా ధైర్యంగా జగన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. దీనిని కేవలం తాను ఏపీ ప్రయోజనాల కోసమే చేస్తున్నట్టు జగన్ వెల్లడించాడు కూడా. ప్రత్యేక హోదా లేకపోతే మరో 20 ఏళ్లైనా ఏపీ అభివృద్ధి చెందదని, చంద్రబాబు చెబుతున్న లెక్కల్లో వాస్తవం లేదని జగన్ పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, 14వ ఆర్థిక సంఘం వద్దందని చెబుతూ వచ్చిన కేంద్రం మనసు మార్చుకొని ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు సిద్ధమైతే తాము మద్దతిస్తామని జగన్ ప్రకటించారు. దీనిలో తప్పులు వెతకాల్సిన పనిలేదు. ఎందుకంటే బీజేపీ ఏమీ అంటరాని పార్టీ కాదు. ఒకవేళ అంటరాని పార్టీ, మతోన్మాద పార్టీ అని ఎవరైనా అంటే ఇప్పటికే చంద్రబాబు ఆ పార్టీలో కలిసి ఏపీలో అధికారం పంచుకున్నారు కదా, మరి ఆయన దోషి కాదా? పోనీ కేసుల మాఫీ కోసమే జగన్ మోడీ కాళ్లు పట్టుకున్నాడని అన్నా, మరి ఏ ఉద్దేశంతో చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు? ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని అన్న చంద్రబాబు ఆ నోటితోనే హోదాతో ఏమొస్తుందని ప్రశ్నించాడు కదా. మరి అప్పుడు ఈ నేతలంతా ఏమయ్యారు? జగన్పై పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు విరుచుకుపడ్డారు. జగన్ నేరస్తుడు అన్నారు. ఇదే నిజమైతే చంద్రబాబు పైన ఓటుకు నోటు కేసుంది. ఆయన పార్టీ ఎమ్మెల్యేగానే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళి వచ్చాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది నేరం కాదా? మరి అలాంటి నేతతోనే బీజేపీ కలిసి అధికారం పంచుకుంది కదా. మరి ఈ విషయంలో జగన్ను అడిగే ముందు బీజేపీ నేతలు కానీ, టీడీపీ నేతలు కానీ తమ పరిస్థితి తెలుసుకోవాలని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ విషయంలో జగన్పై విమర్శలు చేయడంలో చూపిన ఐకమత్యం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చూపించి కేంద్రం వద్ద పోరాడితే మంచిదని అంటున్నారు. మరి వింటారా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.